ప్రధాన వక్త శ్రీయుతులు గుమ్మల సత్యంజీ గారు, విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన కార్యదర్శి, వారిని ఈ యొక్క సభను ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. భారతమాతకు నమస్కరిస్తూ పూజ్య స్వామీజీ, సోదరి జర్నలిస్ట్ నవత గారు, మన నగర ప్రథమ పౌరుడు, హిందూ సమ్మేళన నిర్వహణక సమితి సభ్యులు, ఆత్మీయులైనటువంటి సోదర సోదరి మనులారా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము 100 సంవత్సరాల సందర్భంగా ఇలాంటి సమ్మేళనాలు దేశవ్యాప్తంగా 40,000 ప్రదేశాలలో సుమారుగా 10,000 జనాభాలో ఒక సమ్మేళనం నిర్వహించాలన్న యోజనలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఒక మాటలో 100 సంవత్సరాల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏం చేసిందంటే, ఇగో హిందువుల పేరుతో మనం అందరం ఇక్కడ కలవడమే సంఘము చేసినటువంటి పని. లేకపోయినట్లయితే హిందువులుగా మనల్ని ఎవరు గుర్తించే వాళ్ళు కూడా కారేమో. సంఘము చేసిన ప్రయత్నము కారణంగా హిందువులలో స్వాభిమానము జాగృతము చేసి హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు, గర్వు సే కహో హమ్ హిందూ హే, ఈ ఆత్మవిశ్వాసాన్ని సమాజంలో జాగృతం చేసే పని సంఘం చేసింది. మన దేశాన్ని గురించి చాలా గొప్పగా చెప్తారు. మన తెలుగులో ఒక గొప్ప కవి ఉన్నాడు, అతను చెప్పాడు, అచ్చపు చీకటిన్ల పడి పొరలాడుచుండ ఈ ప్రపంచమెల్ల, ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మని దీపికల్, కనన్ వచ్చిన వారికి కండకండముల కోరిక తీరునట్లుగా భిక్ష పెట్టే ప్రియమ్మున భారత సవిత్రి 2 చేతులన్. అజ్ఞానాంధకారంతో కొట్టుమిట్టాడుతున్న రోజులలో అన్నం వండుకోవడం ఏంటో తెలియని రోజులలో, బట్టలు కట్టుకోవడం అంటే ఏంటో తెలియని రోజులలో ప్రపంచ ప్రజలకు జ్ఞానాన్ని అందించిన దేశం మన భారతదేశము. అలాంటి గొప్ప దేశం మన దేశము. ప్రపంచంలో ఏ దేశంలో కూడా భగవంతుడు అవతరించలేదు. 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఏ దేశంలో కూడా మా దేశంలో భగవంతుడు అవతరించాడని చెప్పుకునే దేశం లేదు. ఒకే ఒక దేశం ఉంది, మా దేశంలో భగవంతుడు అవతరించాడని చెప్పుకునే దేశము. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, నేను మీతో మాట్లాడుతున్నా, మీరు నాతో మాట్లాడుతున్నారు. ఆ విధంగా భగవంతుడితో సంభాషించిన భక్తులు ప్రపంచంలో ఎవరున్నారు అంటే, కొందరంటారు ఆయన దేవుడి దూత కౌపించాడని, కొందరంటారు, కొందరు దేవుని కుమారుడు కౌపించారు, కొందరంటారు తప్ప ఈ దేశంలో అనేక మందికి భక్తులకు భగవంతుడు సాక్షాత్కారం అందించాడు. ఒక ఏకనాథుడు, ఒక నామదేవుడు, ఒక జ్ఞానదేవుడు, తుకారాం, సక్కుబాయి, జనాబాయి, మీరాబాయి, చొక్కమేళ, స్వామి వివేకానందుడు పసితనంలో గురువుగారైన రామకృష్ణ పరమహంసని అడిగిండట, మీరు భగవంతుని చూశాడా అని. రామకృష్ణ పరమహంస చెప్పాడు, నేను నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలాగా మాట్లాడుతున్నానో ఆ భగవంతుడు, ఆ జగజ్జననితో నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను అని చెప్పాడట. ఆ వివేకానందుడు తన జీవితాన్ని సర్వస్వము గురువు గారి పాదాల చెంతన సమర్పించి ప్రపంచమంతటా మన హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పాడు. ఆ విధంగా భగవంతుడిని సాక్షాత్కరించుకున్న నేల అంటూ ఏదైనా ఉందంటే కేవలం మన భారత భూమి. మిగతా చోట్ల దేవుని కొడుకు వచ్చిండంటారు, దేవుడు దూత వచ్చాడంటారు తప్ప దేవుడు రాలేదు. ఎందుకు మన తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే భద్రాచలంలో రామచంద్ర స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసిన కంచర్ల గోపన్నను జైలులో పెడితే, ఆ జైలులో పెట్టిన కంచర్ల గోపన్నను విడిపించడం కోసం స్వయంగా రామలక్ష్మణుడు దిగి వచ్చిన నేల మనది. వీరబ్రహ్మేంద్ర స్వామి పిలిస్తే స్వయంగా పోలేరమ్మ, ఆదిపరాశక్తి, కనకదుర్గమ్మ అనుకోండి, భ్రమరాంబికా దేవి అనుకోండి, పార్వతీదేవి అనుకోండి, స్వయంగా దిగి వచ్చిన నేల మనది. ఒక గిరిజనుడైన హాతిరాం బావాజీ తోటి వెంకటేశ్వర స్వామి పాచికలాడుకున్నాడు. ఇప్పుడు అక్కడ మనకు అవుపిస్తుంది తిరుపతి వెళ్తే, తిరుమలలో. కాబట్టి సాక్షాత్తు భగవంతుడు అవతరించిన నేల, భగవంతుడు నడయాడిన నేల మనది. మన భగవంతుడు ఎక్కడున్నాడంటే చదువురాని తల్లి కూడా చెప్తుంది, అంతటా ఉన్నాడు నాయన అంటుంది. పరలోకమందున్న ప్రభువు కాదు మన ప్రభువు. మీరు ఎప్పుడైనా ఆదివారం ప్రార్థనలు విని ఉంటారు, పరలోకమందున్న ప్రభువా. మన ప్రభువు ఎక్కడుంటాడు అందరికి తెలుసు. ఇందువలడు అందు లేడని అందరికీ వచ్చు. కాబట్టి ఇంతటి శ్రేష్టమైనటువంటి ధర్మము, భగవంతుని దర్శించుకున్న నేల, భగవంతుడు నడయాడిన నేల, ఇలాంటి దేశము, ఇంతటి సాంస్కృతికంగా సంపన్నమైనటువంటి దేశము, అందరి యొక్క సుఖాన్ని కోరుకునే దేశము. మనమే సత్యనారాయణ స్వామి కథ చెప్పుకుంటే పంతులకు మనమే డబ్బులు ఇస్తాం, 1116లో 516లో. ఆ పంతులు కథ చెప్పుతూ సర్వే జన సుఖినో భవంతు అంటాడు. మన కుటుంబం ఒకటే సుఖంగా ఉండాలని కోరుకుంటాడా?
అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే ధర్మానికి మనం వారసులము. కానీ మన దేశము ప్రపంచంలో ఏ దేశము అనుభవించనంత కాలము బానిసత్వము అనండి లేదా సంఘర్షణ కాలంలో జీవించింది. ఒకప్పుడు గొప్ప దేశమే, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టింది. కానీ మధ్యకాలంలో మనలో ఇంతకుముందు చెప్పినట్టుగా వచ్చినటువంటి విభేదాల కారణంగా, స్వార్థము కారణంగా, మనలో ఏర్పడిన విభేదాల కారణంగా పరాయి పాలకులు, గుప్పెడు మంది పరాయి పాలకులు వచ్చి సుమారు 700-800 సంవత్సరాల పాటు ఈ దేశం పైన పాలన చేశారు. దానికి వ్యతిరేకంగా స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమైంది. ఆ స్వాతంత్ర సంగ్రామంలోనే ఇగో మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క సంస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ జి కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గే వారు జన్మించారు. వారు పసితనంలో నుంచే స్వాతంత్రం పట్ల స్వాతంత్ర పిపాస కలిగినటువంటి వ్యక్తి. ఎంతటి స్వాతంత్ర పిపాస అంటే అసలు చదువుతూ ఒక సాయంత్రం పూట ట్యూషన్ చదవడానికి వెళ్తున్నటువంటి స్కూల్ మాస్టర్ ఇంటి దగ్గర చూస్తే ఒక ఎదురుగా ఒప్పిస్తున్న కోట పైన ఒక విదేశీ జెండా ఎగురుతూ ఉంటే ఆ విదేశీ జెండాను తొలగించాలని చెప్పేసి ఆ ట్యూషన్ మాస్టర్ ఇంట్లో సొరంగము దూవడానికి ప్రయత్నం చేశాడు పసితనంలోనే. అంతటి దేశభక్తి. అప్పటి బ్రిటిష్ రాణి యొక్క జన్మదినము సందర్భంగా అతను చదువుతున్న పాఠశాలల్లో చాక్లెట్లు ఇస్తే ఆ చాక్లెట్లను తినకుండా, పసితనంలోనే చాక్లెట్లను తినకుండా విసిరివేసినటువంటి జన్మజాత దేశభక్తుడు. ఆ డాక్టర్ జీ చదువుతో అతని యొక్క వచ్చిన మార్కుల కారణంగా అతని కలకత్తాలో మెడికల్ కాలేజీలో MBBS చదివాడు. అక్కడ చదువుతున్న సమయంలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న విప్లవ వీరులతోటి సంబంధాలు ఏర్పడ్డాయి. వీటన్నిటిని చూసిన తర్వాత అనిపించింది, ఇంతటి దేశము, ఇంతటి విశాలమైనటువంటి దేశము, ఇన్ని కోట్ల జనాభా కలిగిన దేశము, గుప్పెడు మంది వచ్చి ఈ దేశాన్ని పాలించడం ఏమిటి, ఈ దేశాన్ని బానిసత్వంలోకి తీసుకెళ్లడం ఏమిటి, దీన్ని అతను అధ్యయనం చేశాడు. కేవలం హిందువులలో ఉన్నటువంటి అనైక్యత లేదా ఆత్మ విస్మృతి, ఒకవేళ మనం పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించుకుంటే కూడా హిందువులలో ఉన్న ఈ అనైక్యత కారణంగా కొద్ది కాలంలోనే మళ్ళీ స్వాతంత్రాన్ని కోల్పోతాము. కాబట్టి హిందూ సమాజంలో స్వాభిమానాన్ని జాగృతము చేసి హిందుత్వము పట్ల, హిందూ ధర్మము పట్ల, హిందుత్వం యొక్క శ్రేష్టత్వము పట్ల విశ్వాసముతో పాటుగా నా ధర్మాన్ని రక్షించుకోవడం కోసం నేను సంఘటితంగా జీవిస్తాను అన్నటువంటి ఈ సంఘటిత భావన సమాజంలో లోపించిన కారణంగా మనము పరాయి పాలకులకు బానిసలమయ్యాము. కాబట్టి పరాయి పాలన నుంచి విముక్తము కావాలి అంటే పరాయి వారిని పారదోలడమే కాదు, ఈ సమాజంలో స్వాభిమాన సంఘటిత జాగృత సమాజాన్ని నిర్మాణము చేసినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఒక 15-16 మంది పిల్లలతోటి తన 35వ సంవత్సరపు వయసులో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత, ఆనాటి స్వాతంత్ర సమర యోధులు స్వాతంత్రము కోసము తొక్కుతున్న అడ్డదారులను గమనించిన తర్వాత, ఇతను స్వయంగా డాక్టర్ జీ కూడా 2 సార్లు జైల్లోకి వెళ్ళాడు. కానీ అన్ని చూసిన తర్వాత ఈ పాలకుల యొక్క స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకున్నటువంటి నాయకుల యొక్క వైఖరి, అల్పసంఖ్యాక వర్గాలను బుజ్జగించడం అనేటువంటి ఆ ప్రయత్నంలో దేశం యొక్క హితాన్ని కూడా తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళ వైఖరిని చూసిన తర్వాత ఈ జాతిలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ మాతృ సమాజం ఏదైతే ఉందో, నాది మాతృభూమి, ఈ సంస్కృతికి నేను వారసుడిని అన్న ఆలోచన ఉన్నటువంటి సమాజంలో స్వాభిమానము, సంఘటన జాగృతము కాకపోయినట్లయితే ఈ జాతి నిలబడదు. అందుకోసం అని చెప్పేసి రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని 1925వ సంవత్సరంలో ప్రారంభించాడు. ఈరోజు ఆ ప్రయత్నాల కారణంగా, అతను నాగపూర్లో చేసిన ఆ చిన్న ప్రయత్నము కారణంగా, కానీ అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసము, నా సమాజాన్ని నేను సంఘటితము చేస్తానన్నటువంటి ఆత్మవిశ్వాసము, దానికోసం కఠోరమైనటువంటి పరిశ్రమ, దాని కారణంగా ఈరోజు దేశంలో 80,000కు పైగా స్థలాలలో హిందూ సమాజము రోజు 1 గంట సేపు వచ్చి కలుస్తుంది, భారత మాతాకి జై అంటుంది. దాని కారణంగా ఈరోజు సమాజంలో మనం ఈరోజు చూస్తున్నటువంటి జాగృతి,
హిందూ సమాజంలో నిర్మాణమైనటువంటి జాగృతి, ఆ సంఘ శాఖలో తయారైనటువంటి కార్యకర్త ఆధారంగా సమాజంలో ఇంతకుముందు అమ్మగారు చెప్పినట్టుగా ఏ విషయాలలో సమాజంలో పరిణామం రావాలో, విదేశీయుల పాలనా కాలంలో విదేశీయులతో సంఘర్షణ చేస్తున్న సమయంలో ఏ విలువలనైతే మనము కోల్పోయామో ఆ విలువలను తిరిగి పునరుద్ధరించడం కోసం రకరకాల ప్రయత్నాలు సంఘం ద్వారా జరుగుతున్నాయి. సుమారుగా 50కి పైగా సంస్థలు ఈరోజు దేశంలో ఈ హిందూ సమాజాన్ని మళ్ళీ విశ్వగురుత్వ స్థానంలో నిలబెట్టడం కోసం ఏ ప్రయత్నాలు జరగాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. కేవలం సంఘటితము చేయడం మాత్రమే కాకుండా అన్నార్థులు, అభాగ్యులు అలాంటి వాళ్ళ హృదయాలలో హిందూ సమాజం మా గురించి పట్టించుకోవడం లేదు, హిందూ సమాజం మా గురించి ఆలోచించడం లేదు, హిందూ సమాజం మమ్మల్ని చిన్నచూపు చూస్తుంది అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళ హృదయాలలో హిందుత్వము మా గురించి, హిందూ సమాజం మా గురించి ఆలోచిస్తుంది, మా గురించి పట్టించుకుంటుంది, మా యొక్క ఉన్నతిని కోరుకుంటుంది, దానికోసం ప్రయత్నాలు చేస్తుంది అన్నటువంటి విశ్వాసాన్ని అట్టడుగు వర్గ ప్రజలలో సమాజంలో నిర్మాణము చేయడం కోసము 1,25,000కు పైగా సేవా కార్యక్రమాల ద్వారా ఎవరు కూడా నిర్లక్ష్యము చేయబడరు. సంపూర్ణ హిందూ సమాజము ఏకతాటిపై నిలబడడం కోసం ఏ ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలను గత 100 సంవత్సరాల కాలంలో సంఘము ఆర్ఎస్ఎస్ చేసిన ప్రయత్నాల కారణంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజల యొక్క విశ్వాసాన్ని సంఘము చూరగొన్నది. ఇగో అందుకోసం మనం అందరం కూడా కలిసి ఇక్కడ కూర్చున్నాం. మనం కోల్పోయిన సంఘాన్ని గురించి ప్రారంభ దినాలలో అప్పటి ప్రధానమంత్రి చెప్పాడు, సంఘానికి ఒక అంగుళము స్థలము ఇవ్వనని చెప్పాడు. అంగుళము స్థలములో కూడా కాషాయపు జెండా ఎగరనివ్వనని చెప్పాడు అప్పటి ప్రధానమంత్రి. ఆయన జీవిత కాలంలోనే 1963 ఒక రోజున రిపబ్లిక్ డే రోజున అతని కాలంలోనే అంగుళము భూమి పైన కూడా కాషాయ ధ్వజాన్ని ఎగరనివ్వనన్నటువంటి ఆ పెద్ద మనిషే రిపబ్లిక్ డే ఉత్సవాలకు పరేడ్ కోసము 3,000 మంది స్వయం సేవకులను ఆహ్వానించి పరేడ్ నిర్వహింపజేశాడు. రెండుసార్లు నిషేధం చేశారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పైన. కానీ ఒక ప్రధానమంత్రి రష్యాకు వెళ్ళినప్పుడు రష్యాలో అడిగినరట విలేకరులు, మీ దేశంలో దేశభక్తిని నూరిపోసే సంస్థ, దేశభక్తి నేర్పే సంస్థ, మీ దేశంలో ఉన్న యువకులకు దేశం పట్ల, ధర్మం పట్ల, సంస్కృతి పట్ల నిష్టను పెంచడం కోసం పనిచేసే సంస్థ ఏదైనా ఉందా అని అడిగితే మన భారతదేశంలో విమర్శించే ఆ పెద్ద ఆమెనే మా దేశంలో ఆర్ఎస్ఎస్ ఉందని చెప్పిందట. కాబట్టి ఆ విధంగా శత్రువుల చేత కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సమాజం యొక్క ఉన్నతి కోసం పనిచేస్తుంది సంఘము అన్నటువంటి విశ్వాసాన్ని సమాజంలో పెంపొందింప చేయడం జరిగింది. దానితో పాటుగా మనం కేవలం సంఘటన స్వాభిమాన సమాజం అయినప్పుడు స్వాభిమాన సమాజం ఏవైతే కోల్పోయినటువంటి వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం కూడా పోరాటం చేస్తుంది. కాబట్టి మన శ్రద్ధా కేంద్రాలను కాపాడుకోవడం కోసం జాగృత హిందూ, నిద్రలేసిన హిందూ, మేల్కొనినటువంటి హిందూ, ఆత్మ విస్మృతిని మర్చిపోయి నా స్వ ఏమిటి అని తెలుసుకున్న హిందువు, నా స్వ నా గోమాత, నా స్వ నా దేవాలయము, నా స్వ నా మాతృభూమి. కాబట్టి నా మాతృభూమిని కాపాడుకుంటాను, నా మానబిందులను కాపాడుకుంటాను, నా శ్రద్ధా కేంద్రాలను కాపాడుకుంటాను అని చెప్పేసి జాగృత హిందూ సమాజము ఎక్కడికక్కడ 1000 సంవత్సరాల పరాయి పాలన కాలంలో కోల్పోయినటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడం కూడా సంఘం యొక్క ప్రేరణతోటి ఉద్యమాలు నిర్వహించాం. మనందరికి తెలుసు, రాముడే పుట్టలేదు అప్పటి ప్రభుత్వము. రాముడు అభూత కల్పనని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రామసేతును కాపాడుకోవడం కోసం పోరాటం చేసి రామసేతును కాపాడుకోవడం జరిగింది. అయోధ్యలో 500 సంవత్సరాల క్రితము విదేశీ దుర్మార్గుడి చేత ధ్వంసం చేయబడినటువంటి అయోధ్య రామాలయాన్ని ప్రత్యక్షంగా 500 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు పోరాటం చేసి 77 సార్లు పోరాటం చేసి 4 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు. కానీ గత సుమారుగా 1986వ సంవత్సరం నుంచి సంఘ ప్రేరణ చేత స్వామీజీల యొక్క మార్గదర్శనంలో పోరాటము చేసి అసాధ్యం అనుకున్నటువంటి శ్రీరామ జన్మభూమిలో భవ్యమైనటువంటి రామాలయాన్ని నిర్మాణం చేసుకున్నాము. అంటే సంఘము చేసినటువంటి సాధన ద్వారా
సమాజంలో నిర్మాణమైనటువంటి జాగృతి కారణంగా సమాజంలో పెరిగిన ఆత్మవిశ్వాసము నాదైన దానిని కాపాడుకోవడం కోసము సంఘర్షణకైనా సిద్ధము అని చెప్పి అడుగు ముందుకేసిన కారణంగా అసాధ్యమనుకున్న శ్రీరామ జన్మభూమిలో భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం నిర్మాణం చేసుకోగలిగాం. కాబట్టి ఈ విధంగా సంఘము గత 100 సంవత్సరాల కాల ప్రవాహంలో సమాజంలో ఏ ప్రయత్నాలు చేయడం ద్వారా సమాజంలో మళ్ళీ స్వాభిమానాన్ని జాగృతం చేయడానికి అవకాశం ఉందో ఆయా ప్రయత్నాలన్నీ కూడా సంఘము ద్వారా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనము ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి మనమందరం కూడా ఒక సంకల్పం తీసుకోవాలి. మన ప్రయత్నము కారణంగా అయోధ్యలో శ్రీరాముల వారి ఆలయం నిర్మాణం అయింది. గత సంవత్సరం 23 కోట్ల మంది వచ్చి దర్శనం చేసుకున్నారట అయోధ్యలో. 23 కోట్ల మంది. రాముల వారు మనందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఇప్పుడు. ఆ ప్రశ్నకు సమాధానం కూడా మనమే ఇవ్వాలి. నాకు ఇంత భవ్యమైన దేవాలయాన్ని నిర్మాణం చేశారు, అసాధ్యం అనుకున్నటువంటి స్థానంలో మళ్ళీ దేవాలయాన్ని కట్టారు. ఎందుకంటే రామజన్మభూమి ఉద్యమంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళకి తెలుసు. ఆ రోజు ఉన్నటువంటి పాలకులు చర్చలకని పిలిచి 57 ముస్లిం దేశాలు ఉన్నాయి, వాళ్ళు దాడికి వస్తే మీరు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించేవాళ్ళు. ఆ దేశాలు తురుక దేశాలన్నీ పెట్రోల్ ఆపేస్తే మీరు ఎద్దుల బండ్ల మీద తిరుగుతారని అడిగేవారు. ఈ విధంగా చర్చలకని పిలిచి హిందూ సమాజాన్ని, హిందుత్వానికి నేతృత్వం వహిస్తున్నటువంటి స్వామీజీలను భయపెట్టే ప్రయత్నం చేస్తే కూడా స్వామీజీలందరూ కూడా కలిసికట్టుగా ఎద్దుల బండ్ల పైన తిరుగుతాము, పోరాటానికైనా సిద్ధమే తప్ప రామ జన్మభూమిని వదులుకోమని చెప్పేసి చేసిన పోరాటాల కారణంగా అసాధ్యం అనుకున్న దాన్ని మనం సాధించుకున్నాం కదా. ఆ రాముడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఏం ప్రశ్నిస్తున్నాడంటే, నాకు ఇంత భవ్యమైన దేవాలయాన్ని నిర్మాణం చేశారు, సంతోషమే, కానీ మీ గ్రామంలో నా ప్రసాదాన్ని తిరస్కరించేవాడుంటే, నన్ను సైతాన్ అనేవాడుంటే, నా తిరునామం పెట్టుకోని వాడుంటే నాకు ఆనందం ఉంటుందా అని ఆయన మనల్ని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం. అందరికి వచ్చు. రామనామాన్ని స్మరిస్తే ఆపదలు దూరం అయిపోతాయి, సంపదలు వస్తాయి. రాముడు లేకపోతే రాముడి బంటు ఉంటాడు అందరి చోత. నాసై రోగ హరై సబు పీరా అందరికి వచ్చు. కానీ ఎవరైనా వెళ్ళి నువ్వు రాముడిని పూజించుకొని కష్టాలు దూరం అవుతాయని మనం చెప్తున్నామా? నువ్వు ఆంజనేయ స్వామిని స్మరించుకొని రోగాలు దూరం అవుతాయని మనం చెప్తున్నామా? మనము చెప్పకపోయిన కారణంగా 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు వచ్చేసి మా ప్రభువును ప్రార్థిస్తే మీ రోగం నయమవుతుంది, మా ప్రభువును ప్రార్థిస్తే నీకు పిల్లలు అవుతారు, మా ప్రభువును ప్రార్థిస్తే నీకు ఉద్యోగం వస్తుందంటే గొర్రెలాగా పోవడమేనా? పోతున్నారా లేదా? ఒకప్పుడు 100% హిందువులు ఉన్నటువంటి మన పల్లెలో ఈరోజు 23% నేను రాముడి ప్రసాదము స్వీకరించను. మన గ్రామంలో గ్రామదేవత పండుగ జరిగితే గ్రామదేవత పండుగలో మేము పాల్గొనము అని వాళ్ళ సంఖ్య పెరిగితే మన రాముడికి ఆనందం ఉంటుందా చెప్పండి? మన దుర్గమ్మకు ఆనందం ఉంటుందా? కానీ మనకేమన్నా పడుతుందా? 50 ఏళ్ల క్రితం అయ్యప్ప దీక్ష లేవు, హనుమాన్ దీక్ష లేవు, భవాని దీక్ష లేవు, గోవిందమాల లేవు, తిరుపతమ్మ దీక్ష లేవు, శివ దీక్ష లేవు. ఇంకేమైనా దీక్షలు ఉన్నాయా? కానీ 100% హిందువులు ఉండేవారు. ఇన్ని దీక్షలు వచ్చిన తర్వాత మన హిందువుల సంఖ్య పెరిగిందా? గ్రామాలలో ఒక కుండలో నీళ్లు పోస్తుంటే కుండకు రంధ్రం పడితే నీళ్లు నిండుతాయా? ఈరోజు మన పరిస్థితి అలా ఉంది. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? ఈరోజు సామాజిక శాస్త్రవేత్తలు ఒక పదాన్ని వాడుతున్నారు, డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ అని అంటున్నారు. డెమోగ్రఫీ ఈజ్ డెస్టినీ. ఆ దేశం యొక్క జనాభానే ఆ దేశం యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఆ దేశం యొక్క జనాభానే ఆ దేశం యొక్క భాగ్యము అని చెప్తున్నారు. ఆ దేశం యొక్క జనాభా రామభక్తులు కాకపోయినట్లయితే రామరాజ్యము సాధ్యమవుతుందా? ఇది ఎవరు ఆలోచించాలి? మనకి పడుతుందా? సీతారాముల కళ్యాణానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. గణపతి ఉత్సవాలకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. గణేష్ ఉత్సవాలకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మాయమైపోతుందనుకున్న బతుకమ్మ పండుగను భారీ ఎత్తుగా నిర్వహిస్తున్నాం.
చేస్తున్నామా లేదా? కానీ ఎప్పుడైనా మన హృదయాలలో ఇగో నా వీధిలో 1,00,000 రూపాయలు పెట్టి సీతారాముల కళ్యాణం చేస్తున్నాను, 1,00,000 రూపాయలు పెట్టి గణపతి ఉత్సవాలను చేస్తున్నాము, ఈ 10 కుటుంబాలు 10 ఏళ్ల క్రితం వరకు వచ్చి గణపతి ప్రసాదం తీసుకునే వాళ్ళు, రాముల వారి కళ్యాణం దొరికితే పానకం తాగేవాళ్ళు, ఆ 10 కుటుంబాలను తీసుకురావడం కూడా పుణ్యకార్యము అనే భావన మన హృదయాలలో ఉందా? మనం ఆరాధించే దైవాన్ని ద్వేషించే వాడిని మన దైవం దగ్గరికి తెచ్చుకుంటే మన దైవము ప్రసన్నుడై మనకు వరాలు ఇస్తాడా, ఇవ్వడా? ఈ పని మనము చేయకపోతే మన దైవము ప్రసన్నంగా ఉంటాడా? ఇది ఎవరం ఆలోచించాలి? మనమేనా కాదా? కాబట్టి రాబోయే రోజులలో మన ధర్మము రక్షించబడాలి అన్నట్లయితే, మన సంస్కృతి కాపాడబడాలి అన్నట్లయితే, ఇంతకుముందు చెప్పిన పంచ పరివర్తన కోసము మనము కేంద్రము కావాలి. దానితో పాటుగా ఒక అడుగు ముందుకేసి నేను ఆరాధిస్తున్న నా దైవాన్ని ద్వేషించేవాడి హృదయంలో, నా దైవాన్ని దూషించేవాడి హృదయంలో నా దైవము పట్ల భక్తిని పెంపొందింపచేయడం కూడా ఒక పూజ, ఒక అనుష్ఠానము, ఒక వ్రతము అన్నటువంటి భావన మన హృదయాలలో కలిగితే తప్ప మన సమాజము రక్షించబడదు, మన సమాజము రక్షించబడదు. ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడెక్కడైతే హిందువుల సంఖ్య తగ్గిందో అక్కడ పరిస్థితులు మనం చూస్తున్నామా లేదా ప్రత్యక్షంగా? కాబట్టి అయ్యప్ప దీక్షలో హృదయాలలో, హనుమాన్ దీక్షాపరలో హృదయాలలో 40 రోజుల పాటు నేను దీక్ష తీసుకున్న సమయంలో ఒక వ్యక్తినైనా మళ్ళీ ఆంజనేయ స్వామి ప్రసాదం తినేలాగా, ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకునేలాగా చేస్తే ఆంజనేయ స్వామి ప్రసన్నుడై నాకు వరాలు ఇస్తాడా? ఇవి కూడా ఇందులో రాజకీయాలు ఏమైనా ఉన్నాయా? ఈ ధార్మిక భావన మన హృదయాలలో ఎంత వేగంగా వస్తే అంత వేగంగా మన దేశము సంఘర్షణలు లేని ప్రదేశంగా ఉంటుంది. మన పల్లెలు సంఘర్షణ లేని పల్లెలుగా ఉంటాయి. స్వామి వివేకానందుడు చెప్పాడు, ఒక హిందువు మతం మారితే ఈ దేశానికి ఒక శత్రువు పెరుగుతాడని చెప్పాడు. అంబేద్కర్ మహాశయుడు నిజాం నవాబు అంబేద్కర్ను మా మతంలోకి రా అని అడిగాడట. ఎలిజబెత్ రాణి మా మతంలోకి రా అని అడిగిందట. కానీ ఒకవేళ నేను క్రైస్తవ మతంలోకి వెళ్ళినట్టయితే బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి నవ్వుతూ ఉరికంబాలెక్కినటువంటి దేశభక్తులకు నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను, నేను క్రైస్తవ మతంలోకి రానని చెప్పాడట. ఒకవేళ నేను ఇస్లాం మతంలోకి వచ్చినట్టయితే తన సంపూర్ణ జీవితాన్ని, సంపూర్ణ కుటుంబాన్ని, గురు గోవింద సింహుడు వాళ్ళ యొక్క కుమారులు హిందూ ధర్మ రక్షణ కోసం బలిదానం అయ్యారు. గురు తేజ్ బహదూర్ హిందూ ధర్మ రక్షణ కోసం బలిదానం అయ్యారు. ఛత్రపతి శివాజీ లేకపోతే శంభాజీ మహారాజు లాంటి అనేక మంది వీరులు హిందుత్వం కోసము, హిందూ సంస్కృతి కోసము, హిందూ దేశం కోసం పోరాటం చేసిన ఆ వీరులకు నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను, నేను ఇస్లాం మతంలోకి రానని చెప్పాడట అంబేద్కర్. కానీ దురదృష్టం ఏమిటంటే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా హిందుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కుట్రల నుంచి ఈ సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించుకోవడము, సంఘము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో, సంఘము చేస్తున్నటువంటి ఈ 100 సంవత్సరాల కాల ప్రవాహంలో నిర్మాణమైనటువంటి ఈ జాగృతి కారణంగా పోయినటువంటి విలువలను, కోల్పోయిన విలువలను కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాలలో కొంత మేరకు విజయము సాధించాము. మరింత ముందుకు సాగి మన నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళందరినీ తిరిగి తీసుకురావడం కోసం కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. దానికోసం మనకున్నటువంటి సమయంలో 24 గంటల సమయంలో సంఘం కోరుతున్నది అదే, మీరు మాకేమి ఇవ్వకండి, మీ డబ్బులు అక్కర్లేదు, మీ ఆస్తులు అక్కర్లేదు, మీ సంపదలు అక్కర్లేదు, రోజు 1 గంట సమయం ఇవ్వండి. మీరున్నటువంటి ప్రదేశంలో మేము ఉన్నటువంటి ఆ సమాజాన్ని కలిసి 1 గంట సేపు కూర్చోనండి. మీరు మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, మనకు మేలు చేసేవారు ఎవరు, మనకు హాని చేసేవాళ్ళు ఎవరు? సాధువేషంలో రావణాసురుడు వస్తున్నాడా? బంగారు లేడి రూపంలో మారీచుడు వస్తున్నాడా? అందమైన స్త్రీ వేషం వేసుకొని శూర్పణఖ వస్తున్నారా? ఎవరు వస్తున్నారు మన వీధిలోకి? మన వీధి సత్రము కాదు, మన గ్రామము సత్రము కాదు, మా గ్రామానికి మేము యజమానులము. మా గ్రామంలోకి ఒక సాధువేషంలో రావణాసురుడిని కానీ, ఒక శూర్పణఖను కానీ, ఒక బంగారు లేడిని కానీ మా వీధిలోకి రానివ్వమన్నటువంటి సంకల్పము మనము తీసుకోవాలి. ఆ విధంగా ఎక్కడికక్కడ హిందూ సమాజాన్ని జాగృతం చేసి ఏ దుష్టశక్తులైతే హిందుత్వాన్ని కబలించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను తరిమేయడం కోసం మేము కంకణము కట్టుకుంటాము. ఈ సంకల్పము మనం 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా నేను సంకల్పం తీసుకుంటాను. నా ధర్మాన్ని రక్షించడం కోసం ఏ ప్రయత్నాలు అయితే చేయాలో ఆ ప్రయత్నాలు నా నుంచి ప్రారంభిస్తాను. నేను ప్రారంభిస్తాను. నా చుట్టూ నా సమాజానికి జాగృతపరుస్తాను. నా సమాజాన్ని జాగృతపరిచి
ఈ దిశలో నేను పని చేస్తాను. ఈ సంకల్పం మనందరి హృదయాలలో కూడా రావాలి. వచ్చే శ్రీరామనవమికి అనుకుంటారా, వచ్చే కృష్ణాష్టమికి అనుకుంటారా, మనం ఆరాధించే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై వెళ్ళి నరకాసురుడి చెరలో 16,000 మంది ఉంటే 16,000 మందిని విడిపిస్తే మనం పండుగ చేసుకుంటున్నామా లేదా? పటాకులు కాలుస్తున్నాం, కొత్త బట్టలు వేసుకుంటాం, పరమానం తింటున్నాం. ఆయన 16,000 మందిని తీసుకొస్తే మనం 10 మందినైనా తీసుకురావాలా వద్దా? ఎవరిని తీసుకురావాలి? ఆ 10 మందిని ఎవరిని తీసుకురావాలి? 10 మందిని తెలుసా? కృష్ణుడి నుంచి అయిపోయినటువంటి వాళ్ళని తిరిగి తీసుకొని రావాలి. రావణాసురుడిలో చెరలో సీతమ్మ ఉంటే వదిలిపెట్టిండా రాముడు? కొందరు చెప్తుంటారు ఊర్లలోకి వెళ్తే, అవునండి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, మీరేమి ఇస్తారు మాకు అంటారు. అంటారా అన్నా? నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మనం అందరం రాముడి భక్తులం కదా. రావణాసురుడు సీతమ్మని ఎత్తుకొని పోయిండు. రావణాసురుడి పేరు చెప్తేనే దేవతలు సైతం గడగడలాడేవారని అంటారు. రాముల వారు దశరథ మహారాజుకు, లేదా అప్పుడు భరతుడు రాజు, ఉత్తరం రాశాడా సైన్యాన్ని పంపమని? జనక మహారాజుకు ఉత్తరం రాశాడా సైన్యాన్ని పంపమని? పంపలేదు కదా, అడగలేదు కదా. అతను నివసిస్తున్న ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలలోనే స్వాభిమానాన్ని జాగృతం చేసి ధర్మం కోసం జీవించాలి, ధర్మం కోసం మరణించాలి, నేను ముందు ఉంటాను కలిసి రండి అని చెప్తే ఆ కొండకోణంలో నివసిస్తున్న వానరులే సైన్యంగా మారి అధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావణ సంహారం చేశారా లేదా? మన రాముడి భక్తులం కదా. ఎవరైనా ఏమి ఇస్తారని అడిగితే మనం రాముడి భక్తులం అవుతామా? నా ప్రయత్నం ద్వారా నా ధర్మాన్ని రక్షిస్తాననే సంకల్పం తీసుకుంటే మనము నిజంగా రాముల వారి భక్తులం అవుతాం. గుర్తుంచుకోనండి, రాముడు ఎవరిపైన ఎవరి కోసం ఎదురు చూడలేదు. కాబట్టి రాముడి అనుయాయులంగా నా ధర్మాన్ని రక్షించడం కోసం ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని నేను తీర్చుకుంటాను. రాముడి అయిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ రాముడి దగ్గరికి తీసుకొస్తాను నేను. ఈ సంకల్పము మన హృదయాలలో కలగాలి. ఇంతకుముందు చెప్పినట్టుగానే సమరస్త రాముడు, మనం ఆరాధించే శ్రీరామచంద్రుడికి ఆటవికుడైన గుహునితో స్నేహం చేశాడు. నేను రాజకుమారుడిని దూరంగా ఉండనలేదు, నువ్వు భరతుడితో సమానం రా బాబు అని చెప్పాడు గుహుడికి. ఒక శబరి ఇచ్చిన రేగు పండు తిన్నాడు, ఒక పక్షికి దాన సంస్కారాలు చేశాడు, వానరులతో స్నేహం చేశాడు. మనం ఆరాధించే శ్రీరామచంద్రుడు ఎవరి పట్ల భేదభావాలను చూపించలేదు. ఈరోజు పల్లెల్లో సీతారాముల కళ్యాణాలు జరుగుతున్నాయా లేవా? మరి రాముడి యొక్క అనుయాయులంగా రాముడిని ఆదర్శంగా తీసుకున్న మనము మన గ్రామంలో ఆ విధంగా అందరి హృదయాలలో కూడా మా పట్ల ఎవరు చిన్నచూపు చూడడం లేదు, మేము కూడా రాముడి యొక్క అనుయాయులమే, ఆనందంగా దేవాలయంలోకి వెళ్ళే పరిస్థితి మా గ్రామంలో ఉంది అనే వాతావరణం నిర్మాణం చేసే బాధ్యత మన పైన ఉందా లేదా? ఉంది కదా. ఉంది అన్నప్పుడు ఆ విధంగా ఆత్మవిశ్వాసముతోటి, ఆత్మీయతతోటి, ప్రేమతోటి మనం పనిచేసినట్లయితే మన నుంచి దూరం అయిపోయినటువంటి వాళ్ళు తిరిగి వస్తారు. 100% వచ్చే శ్రీరామనవమి నాటికి, కాకపోతే వచ్చే కృష్ణాష్టమి నాటికి మా గ్రామంలో అందరూ హిందువులే, అందరూ రాముడి భక్తులు అవుతారనేటువంటి పరిస్థితి మనము తీసుకొని రావాలి. ఈరోజు పత్రికలో వస్తుంది, మీరు చూస్తున్నారు. మన పోరాటాల కారణంగా, మన త్యాగాల కారణంగా, మన బలిదానాల కారణంగా లక్షలాది మంది యువకుల యొక్క త్యాగాల కారణంగా స్వాతంత్రం వచ్చింది. కానీ 2047లో ఒక రక్తపు చుక్క కార్చకుండా ఈ దేశము పైన మా జెండా ఎగిరేస్తామని చెప్పేసి సవాళ్ళు విసురుతున్నారు. మన యొక్క అలసత్వము, మన యొక్క అజ్ఞానము కారణంగా. కాబట్టి ఈ అజ్ఞానం ఏంటంటే అందరూ దేవుళ్ళు సమానమే. ఇప్పుడు కూడా చాలామంది అంటుంటారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజాం పాలన ఉండేది మన దేశంలో, ముగలాయిల పాలన ఉండేది కాబట్టి వాడి మతాన్ని విమర్శించినట్లయితే మనం బతికి బట్టగట్టలేము. కాబట్టి అన్ని మతాలు సమానమని మన స్వాములే చెప్పాల్సి వచ్చింది ఆ రోజు. అందరూ దేవుళ్ళు సమానం వాళ్ళకి తెలిసినా కూడా విదేశీయుల యొక్క పాలన, ఆ పాలనలో వాళ్ళ మతాన్ని విమర్శిస్తే బతికి బట్టగట్టలేము కాబట్టి అన్ని మతాలు సమానం అన్నారు. ఈరోజు స్పష్టంగా చెప్పాలి, మన ధర్మము శ్రేష్టమైనది, ఈ ధర్మాన్ని మనము ఆచరించాలి. విదేశీ మతాలు మనకు అక్కర్లేదు. కాబట్టి మా పొరపాటు, మీ పొరపాటు, మీ అయ్యల పొరపాటు, మా అయ్యల పొరపాటు, మా తాతల పొరపాటు, మీ తాతల పొరపాటు జరిగిపోయింది. ఈరోజు మనం అందరం కలిసి ఉందామురా అని చెప్పేసి విశాల హృదయముతోటి, ఆత్మీయతతోటి మన వాళ్ళందరినీ మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రాముల వారు వనవాసంలో ఉన్న సమయంలో తన భుజమెత్తి, తన కోదండం ఎత్తి ఈ భూమి మీద ఉన్న రాక్షసులందరినీ సంహారం చేసి మీకు సుఖాన్ని, శాంతిని కలుగజేస్తానని ప్రతి
ప్రతిజ్ఞ చేశాడట. రాముల వారి యొక్క వారసులంగా మనము రాముడిని వ్యతిరేకించేవాడు మనకు శత్రువు, రాముడిని వ్యతిరేకించేవాడిని మళ్ళీ రాముడి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి. కాబట్టి దానికోసము ప్రతి గ్రామంలో ఏ విధంగా అయితే స్వయంగా భగవంతుడని చెప్పుకున్న శ్రీకృష్ణ భగవానుడు 5 పాండవుల సహకారముతోటి అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసినట్లుగా మా గ్రామంలో మేము 5 మందిమైనా సరే 10 మందిమైనా సరే నిత్యము కలుస్తాము. నిత్యము కుదరకపోతే వారానికి ఒక రోజు కలిసి కూర్చుంటాము. మా పిల్లలకు వారానికి 1 గంట సేపు బాల సంస్కార కేంద్రం నడుపుతాము. మా ధర్మాన్ని గురించి, మన సంస్కృతి గురించి, మన దేవీ దేవతల గురించి మా పిల్లలకు చెబుతాము. మేము అర్థం చేసుకుంటాము. ఆ మహాపురుషుల అడుగుజాడలలో అనేక మంది వీరుల బలిదానాల కారణంగా నా దాకా వచ్చినటువంటి ధర్మాన్ని నేను ఆచరించి రాబోయే తరాలకు అందజేయడం కోసము నేను జాగృత, సంఘటిత, చైతన్యవంతమైన ఒక హిందువుగా నా తోటి సమాజాన్ని సంఘటితము చేస్తూ ఏ దుష్టశక్తులైతే నా ధర్మాన్ని కబలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను ఎదిరించడం కోసము కావలసినటువంటి సామర్థ్యాన్ని సమాజంలో పెంపొందింప చేయడం కోసము నేను సంకల్పము తీసుకుంటాను. ఈ సంకల్పము తీసుకోవడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఈ 100 సంవత్సరాల హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశము. అలాంటి భావన మన అందరి హృదయాలలో కూడా కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత్ మాతాకి, అయోధ్యాపతి శ్రీరామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి జై శ్రీరామ్.